అయితే ఉందో దాన్ని రివిజన్ చేయండి. పర్టికులర్గా గ్రూప్ 2 ఎగ్జామ్లో జాగ్రఫీ అండ్ జనరల్ సైన్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 90 మార్కులు భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. 90 కన్నా ఎక్కువ కూడా వస్తున్నాయి. ఇక ఎకానమీ విషయానికి వస్తే ఇది కూడా అభ్యర్థుల మీద బాగా ఒత్తిడి పెంచుతుంది. ముఖ్యంగా ఈ 10 రోజుల్లో మార్కెట్లోకి వచ్చిన కొన్ని పేపర్లు అంటే మోడల్ క్వశ్చన్ పేపర్స్ వీళ్ళు సాల్వ్ చేస్తే వాళ్ళకి 60-70 మార్కులే వస్తున్నాయని చెప్పి టెన్షన్కి గురవుతున్నారు. మార్కెట్లో దొరుకుతున్న మోడల్ పేపర్లు రకరకాల కారణాల వల్ల వాటిలో అంత శాస్త్రీయత ఉండకపోవచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎకానమీలో 130 రావాలి, 120 రాని టార్గెట్స్ అసలు పెట్టుకోకండి. ఉన్నంతలోనే మంచి మార్కులు రావాలి అన్న ఆలోచన పెంచుకోండి. అందువల్ల దానికోసం ఏం చేయాలి, ఈ 6 రోజుల్లో సమయాన్ని ఎలా హెచ్చించాలంటే మెయిన్గా పేపర్ 2లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది. అందువల్ల అభ్యర్థులు పేపర్ 2లో ఉన్నటువంటి వివిధ సిలబస్ అంశాలను ఒక్కొక్కసారి జస్ట్ అంటే డెప్త్ స్టడీ వద్దు, ఏదైతే డిఫికల్టీగా ఉంటుందో వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టేసి ప్రిపరేషన్ని కొనసాగించండి. సార్, జీకే కరెంట్ అఫైర్స్ విషయంలో చాలామంది లాస్ట్ 10 డేస్లోనే చదువుతూ ఉంటారు. అయితే ఈ లాస్ట్ రోజుల్లో జీకే కరెంట్ అఫైర్స్ చదవటం సమర్థనీయమేనా? ఒకవేళ తప్పనిసరిగా చదవాల్సి వస్తే ఈ 6 రోజుల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి? సో జనరల్గా మీరు చెప్పిన ఈ తప్పేదో చాలామంది అభ్యర్థులు చేస్తుంటారు. జీకే కరెంట్ అఫైర్స్ ఎవరిలో చదవచ్చులే అనుకుంటారు. నిజానికి ఇది కరెక్ట్ అయిన ధోరణి కాదండి. సరే, మీరు అన్నట్టుగా ఒకవేళ కొంతమంది అభ్యర్థులు ఈ 10 రోజులు ఈ 6 రోజుల్లో చదువుదామని వ్యూహం ఉంటే, నిజానికి ఈ 6 రోజుల్లో మీరు చదివేటప్పుడు కూడా కరెంట్ అఫైర్స్లో ఎక్కువ అంతర్జాతీయం అడుగుతున్నాడు. అందువల్ల ఒకవేళ చదవాల్సిన పరిస్థితే ఉంటే అంతర్జాతీయ విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టండి. అలాగే ఎకానమీ, బడ్జెట్, ఎకనామిక్ సర్వే అందులో భాగంగా చదివే ఉంటారు కాబట్టి ప్రస్తుతానికి ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని పక్కన పెట్టేసేయండి. అలాగే భారతదేశ స్థాయిలో అడిగే ప్రశ్నలు కొంచెం తక్కువగానే ఉంటున్నాయి. అందువల్ల దాన్ని కొంచెం పరిహరించుకోవచ్చు. ఆ తర్వాత మెయిన్గా ఎస్ఎన్టీ ఇష్యూస్లో బాగా ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు. అందువల్ల ఇలా సెగ్మెంట్ వైజ్గా చూసుకుంటూ వార్తల్లో ఉన్న ప్రముఖులు ఎవరు, ఇన్ పర్టికులర్గా ఈ లాస్ట్ నెల రోజుల్లో జరిగిన దానికి టైం వేస్ట్ చేసుకోకండి. లాస్ట్ 6 months టైం తీసుకోండి. ఇన్ పర్టికులర్గా లాస్ట్ 3 monthsలో ఏం జరిగింది అనే దాన్ని తీసుకుంటూ ఈ నెల రోజుల క్రితం వరకు ఉన్న సమాచారాన్ని తీసేసినట్లయితే ఈ 6 రోజుల సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. సార్, పరీక్ష దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో ఆందోళన ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ 6 రోజుల్లో జనరల్గా అభ్యర్థుల మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఎలాంటి మానసిక స్థితి ఉంటే పరీక్షలో విజయం సాధించవచ్చు? రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ ఇదే స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చాలా హోప్స్ పెట్టుకుని చాలా కాలం నుంచి చదువుతున్న అభ్యర్థులు ఉన్నారు. దాంతో రకరకాల ఒత్తిళ్ళ వలన మాకు ఈ ఉద్యోగం రాదేమో అనుకుని మరింతగా ఒత్తిడికి గురవుతున్నారు. అందువల్ల చివరి 6 రోజుల్లో మానసిక స్థితి ఎలా ఉండాలి అని అంటే ప్రధానంగా ప్రశాంతంగా ఉండాలి. ఇక ఇంతకన్నా అవకాశం లేదు కాబట్టి ఉన్నంతలో నేను చదివాను అనే మానసిక పరమైనటువంటి ఆలోచన పెంచుకుంటూ ఈ 6 రోజుల్లో చేయగలిగేది కూడా ఏం లేదనే ఆలోచన పెంచుకున్నట్లయితే చాలా వరకు ప్రశాంతత అనేది చేకూరుతుంది. ముఖ్యంగా సబ్జెక్టివ్ ఎగ్జామ్లో చివరి రోజు వరకు చదివితే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో కానీ గ్రూప్ 2 లాంటి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో చివరికి వస్తున్న కొద్దీ ప్రెషర్ను తగ్గించుకున్న అభ్యర్థులు ఎగ్జామ్ హాల్లో చేసే తప్పులు చాలా వరకు తగ్గుతాయని శాస్త్రీయ పరిశోధనలు చెప్తున్నాయి. అందువల్ల అభ్యర్థులు అందరూ కూడా ఉన్నంతలోనే అయిపోయింది, చదవగలిగాము, చదివింది చాలు, పోటీ అనేది అందరికీ ఉంటుంది అని ఆలోచించుకుంటూ దీంట్లో నేను ఎక్కువ సాధించాలని టెన్షన్ పడకుండా బాగానే చదివాను అనే సంతృప్తి పొందినట్లయితే కొంతవరకు ప్రశాంతత ఏర్పడుతుంది. వన్స్ ఈ ప్రశాంతత వచ్చింది అంటే ఆటోమేటిక్గా ఆ 6 రోజుల్లో చేస్తున్న రివిజన్ కూడా మరింత పటిష్టవంతంగా అభ్యర్థికి రీచ్ అవుతుంది. అందువల్ల అభ్యర్థులు ఈ విధమైన మానసిక పరిస్థితిని ఏర్పరచుకుంటే మంచిది.